నమస్తే. ఈరోజు పంచభూత మనము విద్యారణ్యుల స్వాములు వారు రాసినటువంటి పంచకోశ పంచదశి గురించి మాట్లాడుకుంటున్నాము. ఆల్రెడీ తత్వవివేక గురించి మాట్లాడారు. తర్వాత మహాపంచభూత వివేకం గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుతున్న టాపిక్ మహాపంచభూత వివేకం. దాంట్లో పంచభూతాలు వాటికి సంబంధించినవి భూమి, నీళ్లు, అగ్ని, ఆకాశం, వాయువు ఎలా ఉన్నాయి ఏంటి అవన్నీ చెప్పున్నారు. ఆ తర్వాత ఈరోజు చెప్పిన టాపిక్ నేను వినింది ఏంటంటే ఆయన ధ్యానం గురించి చెప్పారు. ధ్యానం గురించి అసలు ధ్యానం అంటే ఏంటి అని చెప్పారు. ఆయన నిన్న కూడా ఏదో మాట్లాడుతున్నాము. ధ్యానం అంటే యోగుల ధ్యానానికి జ్ఞానుల ధ్యానానికి తేడా ఉంది అంటారు. ఈ పంచకోశ వివేకం ఈ పంచదశి మొత్తం చెప్పడం ఏంటంటే మన అద్వైత వివేకం చెప్తున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే అద్వైత వివేకం అంటే ఇప్పుడు అద్వైత వివేకం శంకరాచార్య గారు భాష్యం రాసింది. తర్వాత ఆయన శిష్యులు సురేంద్రాచార్యులు, తర్వాత ఆయన గురువులు గోవింద పాదాచార్యులు, తర్వాత గౌడ పాదాచార్యులు, తర్వాత ఒరిజినల్ మాండూక్య ఉపనిషత్తు మొత్తం 10 ఉపనిషత్తులకి భాష్యం రాశారు కదా శంకరాచార్య గారు. ఆయన చెప్పిందంతా ఏంటంటే అద్వైతం. ఏంటి అద్వైతం అంటే ఏం లేదు, ఉన్నది ఒకటే. అదే చైతన్యం అన్నా, సత్ అన్నా, లేకపోతే ఆత్మన్నా, పరమాత్మన్నా, భగవాన్ అన్నా, ఇది మొత్తం ఉన్నదంతా ఒకటే. ఆ ఒకటే అనేకంగా మేనిఫెస్ట్ అయిపోయింది అని చెప్పారు. సరే ఇప్పుడు అంటే ఏంటి, ఆ ఒక్కటి తప్ప మిగిలిన 99 కూడా విశేషాలే. ఈ విశేషాలన్నీ వస్తాయి, పోతాయి, నశిస్తాయి. కానీ ఆ సోకాళ్ళ సత్ కానీ అదే ఆ చైతన్యం అది మాత్రం మారదు. అది స్వజాతీయం కాదు, విజాతీయం కాదు, స్వగతం కాదు. టైము, స్పేసు, ఆబ్జెక్టుతో దానికి ఏం సంబంధం లేదు. అది ఎవరిని కలుపుకోదు. కాకపోతే దానికి ఉండడం అనే విషయం మీద దానికి అవగాహన ఉన్నది. అంటే అవగాహన అంటే దాని ద్వారానే అన్నీ వచ్చాయి, కానీ అదేం ఎవరిని కలుపుకోదు. అదే ఉన్నది. అదే మనందరిలో కానీ మొత్తం అన్ని పంచభూతాల్లో కానీ మనసు కానీ ప్రాణము అన్నిట్లో అదే వ్యక్తం అవుతున్నది అని చెప్తున్నారు. అల్టిమేట్ అనమాట. సో ఇప్పుడు ఈయన ధ్యానం గురించి ఏం చెప్తారు. ఇప్పుడు ధ్యానం అంటే ఏంటి, ఇప్పుడు మనం కళ్ళు మూసుకుంటే శూన్యం కనపడింది అనుకోండి, ఆకాశం లాంటి విషయం కనపడింది అనుకోండి. ఆకాశం అంటే ఏంటి, ఆకాశం కూడా తుది లేదు, మొదలు లేదు, దాన్ని చిదాకాశం అన్నారు. దానికి ఏంటి, ఏమీ లేదు. కాకపోతే ఈ చిదాకాశానికి చైతన్యానికి తేడా ఏంటి, ఈ ఆకాశం కూడా దీనికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఇది సర్వత్రా వ్యాపించింది, అంతే కదా. సముద్రాలు చూడండి, ఆకాశం ఉంది. స్పేస్, ఆకాశం అంటే ఖాళీ. అలాగే కొండలకి వెళ్ళి చూడండి, ఆకాశం ఉంది. అట్లాగే నేల దగ్గరికి వెళ్ళి చూడండి, ఆకాశంలో ఉంది. అంటే అన్ని సర్వత్రా వ్యాపించినటువంటి ఈ ఆకాశంలో అన్ని కలుపుకొని ఉన్నది అది. అంటే స్పేస్ లేకుండా ఏమీ లేదు. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను, ఎక్కడ కూర్చున్నాను, ఖాళీలో కూర్చున్నాను. ఖాళీ అంటే ఏంటి, ఖాళీ అంటే స్పేసు. స్పేస్ అంటే ఏంటి, ఆకాశం. అంటే ఎక్కడికి పోయినా ఆకాశం ఉంది అని అంటాడు. ఆ తర్వాత ఇప్పుడు మరి అందుకని ఇదన్నిటిని కలుపుకుంటుంది పాపం. దీనికున్న మా గొప్పతనం ఏంటి, ఆకాశానికి అన్నీ సర్వత్రా వ్యాపించింది, అవకాశం కూడా ఇస్తుంది అందరికీ. అన్నీ వచ్చి ఇందులో కూర్చున్నాయి అన్నమాట. అది కాకపోతే ఈ చైతన్యానికి వచ్చిన విషయం ఏంది, అది ఏది కలుపుకోదు. ఇప్పుడు ఆకాశం వచ్చి విజాతీయాల్ని కలుపుకుంటుంది, అంతే కదా. రకరకాల వాళ్ళందరూ వచ్చి దాని దగ్గర కూర్చున్నారు కదా. అందుకని ఇప్పుడు సోకాళి మనం చైతన్యం వచ్చేసి అది మన ఆత్మన్న సత్తన్న చైతన్యం ఒకటే అంటున్నాం కదా, అది ఎవరిని కలుపుకోదు. అంటే దానికి సజాతీయం లేదు, విజాతీయం లేదు, అది ఉన్నదనమాట. ఎట్లా ఉంది అది, ఇప్పుడు ఆకాశం ఖాళీయే ఉంది, ఖాళీలాగానే ఉంది. కానీ అదే ఖాళీ కూర్చొని నువ్వు మనసుని ఖాళీ చేసుకొని కూర్చో అంటాడు. అంటే మనసుని ఖాళీ చేసుకొని కూర్చోవటం అంటే ఏంటి, ఏ ఆలోచన లేనటువంటి స్థితిలో కనుక నువ్వు కూర్చుంటే అంటే ఏంటి, మనసు కూర్చుంటుందా ఖాళీగా. దీనికి ఎప్పుడు ఏం కావాలి, రిఫరెన్స్ పాయింట్ కావాలి. ఎలా కూర్చోవాలి, అలా ఉన్నాను, ఇలా ఉన్నాను, అదేంటి, ఇదేంటి, అవన్నీ క్వశ్చన్స్ అన్నీ వస్తాయి కదా. అటువంటివన్నీ ఏమీ రాకుండా అంటే జస్ట్ ఊరకుండా అంటే ఏ ఆలోచన పెట్టుకోకుండా, అంటే ఆకాశంలో కూడా పెట్టుకున్నది. అంటే ఆకాశం కూడా మళ్ళీ ఖాళీలో ఉన్న దాంట్లో అన్నీ కలుసుకొని ఉన్నాయి. అంటే ఆకాశ స్థితి దాటినటువంటి చైతన్య స్థితిలో ఖాళీలో ఏమీ లేకుండా కనుక కూర్చుంటే, అంటే కూర్చుంటే సత్తు ఇంకో చిత్తుని కలుపుకోదు కదా. సత్తులో ఇంక వేరేవేవి కలవవు కదా, అది ఉన్నది అంటారు. ఉన్నది అనే పదం కూడా కాదు, ఉండడం అంటారు. ఆ ఉండడాన్ని ఏమంటాడు, సాక్షి చైతన్యం అంటాడు. సాక్షి చైతన్యం అంటాడు, స్పెక్టేటర్ అంటాడు. ఎక్కడుంది అది, ఇప్పుడు మనం ఉన్నాం కదా. ఇప్పుడు సపోజ్ నేను కళ్ళు మూసుకున్నాను, ఏ ఆలోచన లేని స్థితిలో కూర్చున్నాను అనుకుందాం సపోజు. అంటే ఏ రిఫరెన్స్ పాయింట్స్ లేదు, భూతకాలం లేదు, భవిష్యత్ కాలం లేదు, వర్తమాన కాలంలో పోలిక లేదు,
నాకు అది కావాలి ఇది కావాలని ఏమీ లేదు. ఒక నిశ్శబ్దమైనటువంటి స్థితిలో కూర్చున్నాను అనుకోండి. కూర్చున్నప్పుడు నా మనసు ఎలా ఉంది? ఉండడం అంటే ఏంటి? కూర్చున్నా ఏం రిఫరెన్స్ పాయింట్ లేనప్పుడు కూడా ఒక ఖాళీ, ఒక నిశ్శబ్దం, ఒక నిశ్చలత అనేటువంటి ఒక స్థితి ఉంది కదా. అంటే మనసుకి ఏ ఆలోచన లేని స్థితి ఉంది కదా. మనసుకి ఏ ఆలోచన లేని స్థితే చైతన్య స్థితి అంటాడు. అంటే అదే భగవతత్వం అంటాడు. అంటే ఏంటి? అన్నీ ఆ ఖాళీలో నుంచే వచ్చి పడ్డాయి అంటాడు. అంటే ఆ ఖాళీలో నుంచి ఇప్పుడు మనం ఈ మనసు తయారు చేసుకున్నవన్నిటిని కూడా వ్యక్తపరుచుకున్నాం అంటాడు. తర్వాత ఇంకోటి ఏమంటాడు? మా గురువుగారు నీకు అనుభవంకి వచ్చిందంటే 100% నాకు అనుభవానికి వచ్చింది అంటాడు విద్యారణ్యుల స్వామి. మరి నేనెలా అనుభవాలకి తెచ్చుకోవాలి అని శిష్యులు అడుగుతారు. శిష్యులు అంటే మనం కూడా అడగచ్చు కదా. ఇప్పుడు అలాంటి ఖాళీ ఉందని చెప్పినప్పుడు నేనెట్లా ఖాళీ తెచ్చుకోవాలంటారు కదా. తెచ్చుకోవచ్చురా, నోరు మూసుకొని కళ్ళు మూసుకొని కూర్చో, ఏ రిఫరెన్స్ పాయింట్ పెట్టుకోవాకు, ఏమి ఆలోచించవాకు, జస్ట్ ఊరకుండు అంతే. నువ్వు ఊరకుండా ఉన్నావంటే నువ్వేం కళ్ళు మూసుకుంటే నువ్వేం అబ్జర్వ్ చేస్తావు? ఒక ఖాళీని అబ్జర్వ్ చేస్తావు. ఆ ఖాళీ అంటే ఒక నిశ్శబ్దం, అంటే మనసుకు వచ్చినటువంటి మౌనం. అది మాట వచ్చిందంటే మళ్ళీ నీ మనసు వస్తుంది. అది కూడా రాకుండా నిశ్శబ్దంగా ఉన్నావు అంటే అదే చైతన్యం. అది ఉండొచ్చు, అది అనుభవం రావచ్చు. కానీ ఎందుకు అనుభవానికి నువ్వు తెచ్చుకోలేకపోతున్నావు? 99 వచ్చి తెచ్చి నేను ఎత్తిలో పెట్టుకున్నావు అంతే కదా. పిల్లలు, భార్య, భర్త, అవన్నీ ఉండొచ్చు, ఉంటేం తప్పేం లేదు. వాటికి సంబంధించిన ఆలోచనలన్నీ ఒకదాని తర్వాత ఒకదానికి ఫ్రీక్వెన్సీ అంతా తయారు చేసుకొని ఒక ఆవదం సీసాలాగా వచ్చి కూర్చున్నావు. మొత్తం జిడ్డంతా వదిలించుకొని ఊరకుండి గనక కూర్చుంటే నువ్వు ఆ నిశ్శబ్దాన్ని నువ్వు ప్రాసెస్ చేయొచ్చు. అదేం పెద్ద కష్టమైందేం కాదు. మేం చేసినప్పుడు నువ్వెందుకు చెయ్యవు? మరి మనసు ఉంది కదండి, మరి మనసుని ఎట్లా ఆపేది అంటే ఉండని, దాని పనిలో చేసుకుపోతుంటుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ నువ్వు ఒక సాక్షి తత్వంగా, ఒక నిరాకారంగా, ఒక స్పెక్టేటర్ లాగా అదే ఆ ఉండగలిగినటువంటి స్థితే అదే చైతన్యం. నువ్వు అలా చేయడం అనేది నువ్వు ప్రాక్టీస్ చేయి. మళ్ళీ ఆకాశం చేసినా ఇప్పుడు పంచభూతాల ఆకాశంలో మొదటిది కదా, దానికి ఏమీ లేదు కదా. ఉండడం ఉంది కానీ దానికి ఏమి అన్నీ అందులో ఉన్నాయి తప్ప అదేమి కలుపుకొని లేదు కదా. అయినా ఆకాశ స్థితిలో కూడా చిత్తును కలుపుకొని ఉన్నది అది కూడా కాదు. దేన్ని కలుపుకోకుండా, దేన్ని ఆలోచించుకోకుండా ఉండడం అంటే ఉండడం, ఆ ఖాళీను అబ్జర్వ్ చేయడం, ఆ నిశ్శబ్దాన్ని ఉండడం అని కనుక చేయగలిగితే అది కరెక్ట్ అయినటువంటి ధ్యానము. ఆ నిశ్చలత్వానికి మామూలు ఎవడు కూర్చోలేరు, భయపడతారు. ఎందుకంటే మనసుకి నామరూపాలు అవసరం. మనసుకు ఆలోచన కావాలి, ఒక రూపం కావాలి. 24 గంటలు ఏదో ఒకటి పట్టుకొని కూర్చోటానికి మనసు ఇష్టపడుతుంది. ఈ మనసుకి అలాంటి మౌనం, అలాంటి నిశ్శబ్దం, అలాంటి నిశ్చలత, ఎంటీనెస్ అంటే ఏమీ లేని స్థితి కనుక ఇస్తే చైతన్యం అనేది ఎక్కడో లేదు. ఆ చైతన్యాన్ని నువ్వు అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. 24 గంటలు తెచ్చుకునే స్థితి కూడా ఉంది. అలా ఉండడానికి ముందు నీ జిడ్డును వదిలించేసుకో, నువ్వు నీ గ్రహణ శక్తిని పెంచుకో. ఇవన్నీ వదిలిపోతే ఆటోమేటిక్గా గ్రహణ శక్తి పెరుగుతుంది. అదేదో 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు చేసేది కాదు. 24 గంటలు ఆ స్థితిలో ఉండడానికి ప్రయత్నం జరగాలి అని చెప్పారు ఈరోజు టాపిక్. ఓకే, రేపు ఇంకోటి మాట్లాడుకుందాం. నమస్తే.